జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. డబ్బు కట్టలు మార్చింది మనమే అని అందరికీ ఎలా తెలుస్తుంది? ఒకవేళ తెలిసిపోతే అంటున్నాను. హారిక, మీరేం చేశారు నాకు అర్థమవుతుంది. తెలిసిపోయిందా? తెలియకుండా ఎలా ఉంటుంది? మేమంతా బాగానే మేనేజ్ చేసామే, ఎలా తెలిసిందక్క? ఇదేమైనా ప్యాలెసా తెలియకుండా ఉండడానికి? ఉన్నది ఒకే గది. సారీ వదినా, అది మేం కావాలని చేయలేదు. అదేంటంటే ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్స్ అనవసరం. మీరు టైం వేస్ట్ చేస్తున్నారని నాకు అర్థమవుతుంది. కాస్త ఈ పెళ్ళయ్యే వరకు ఆగండి. నా మాట విని షాపింగ్కి రండి. ఆ? నువ్వంటుంది షాపింగ్ గురించా? మరి దేని గురించి అనుకున్నారు? ఏదో తెలిసిపోయిందన్నావు కదక్కా. మీరు టైం వేస్ట్ చేస్తున్నారని తెలిసిపోయింది అన్నాను. ఓ ఓ లేదు వదినా, మేము రెడీగా ఉన్నాం. అయితే పదండి. పిండి గారు, మీరు షాపింగ్కి వస్తున్నారు కదా? నేను మనిషిని కాదటే. శ్రావ్య పెళ్లికి నగల చీరలు నేను కొనుక్కోవాలి కదా. మావయ్య, అత్తయ్య, భాస్కర్ బాబా, పావని అక్కలు షాపింగ్కి రావటం లేదు. మనం మాత్రమే వెళ్తున్నాము. ఆయన బన్నీ హాల్లో రెడీగా ఉన్నారు. మీరు కూడా పదండి, నేను డబ్బులు తీసుకొస్తాను. మనం బయలుదేరదాం వాసు గారు. అభి, డబ్బులన్నీ సరిపోయలేదు, ఒకసారి చూసుకోండి. అత్తయ్య, అమ్మా, అత్తయ్య, ఆంటీ, ఆంటీ, అయ్యో అత్తయ్య, ఏమైందండి? అమ్మా, కాలు ఎందుకు అడ్డం పెట్టవే? ఆంటీ, అయ్యో, 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 ఆంటీ, అయ్యో, నిన్న గుళ్ళో కూడా వదినకి ఇలాగే ఫిట్స్ వచ్చాయి. కొత్తగా ఈ రోగం ఏంటో తెలీదు. నిన్న దేవుడి కుంకుమ పెడితే ఫిట్స్ తగ్గిపోయింది. ఎవరైనా వెళ్ళి కుంకుమ తీసుకురావాలి. నువ్వు వెళ్ళి చూడు. ఆంటీ, పిన్ని గారు, ఆంటీ, ఆంటీ, మీకేం పిన్ని కాదు. గారు, ఆంటీ. ఇదిగో హారిక, త్వరగా పెట్టు. ఆంటీ, ఆంటీ, ఆంటీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.